Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో కేంద్ర బ్యాంకులకే బ్యాంకు అంటాము, లేదా అపెక్స్ బ్యాంక్ అంటాము, సుప్రీం బ్యాంక్ అంటాము, రెగ్యులేటరీ బ్యాంక్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ 2025 సంవత్సరంలో మొదటిసారి ఫిబ్రవరి 7వ తేదీన జరిగింది. ఫిబ్రవరి 7 నిన్నటి రోజున జరిగింది. ఫిబ్రవరి 7th 2025 రోజున ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ 2025 ఇయర్లో మొదటిసారి జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రత్యేకత సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐకి గవర్నర్గా పదవిని స్వీకరించిన తర్వాత తన ఆధ్వర్యంలో జరిగిన మొదటి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ గుర్తుపెట్టుకోండి. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే, లాస్ట్ 2 years నుండి రెపో రేట్ అనగానే మనం 6.5%గా చూసాం కదా. నిన్నటి రోజున 0.25 బేసిస్ పాయింట్స్ని తగ్గించడం జరిగింది. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత రెపో రేటు తగ్గడం జరిగింది. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నూతన నిర్ణయం అని చెప్పొచ్చు. లాస్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది 2024 డిసెంబర్ 6వ తేదీన ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఎవరున్నారు? శక్తికాంత దాస్ గారు. సో తన ఆధ్వర్యంలో లాస్ట్ 2 years కూడా రెపో రేట్ అన్చేంజ్డ్ ఈసారి కూడా రెపో రేటు యథాతథంగా కొనసాగింపు ఇలాంటివి చూసాం. ఇప్పుడు 0.25 బేసిస్ పాయింట్స్ అనేవి తగ్గడం జరిగింది. అంటే దీంతో ఆర్బీఐ రెపో రేట్ని ఏ విధంగా ఫిక్స్ చేసింది? ఇక్కడ 6.25% గుర్తుపెట్టుకోండి. ఇక మీకు రెపో రేట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఆర్ఆర్, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25% తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ ప్రస్తుతం ఎవరు? సంజయ్ మల్హోత్రా గారి ఆధ్వర్యంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 7th నిన్నటి రోజున. అబ్జర్వ్ చేయండి, వడ్డీ రేట్లు సవరించడం 2 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. వడ్డీ రేట్లన్నింటినీ సవరించడం అనేది 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్, అన్ని వడ్డీ రేట్లు అవసరం లేదు, రెపో రేట్ చూడండి సరిపోతుంది. రెపో రేట్ ఎంత ఉండే ఇప్పుడు ఎంతకు వచ్చింది, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. లాస్ట్ 6 months or 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక కొత్త టెక్నిక్, ఒక సాంకేతికత వార్తల్లోకి వచ్చింది. దాని ద్వారా దట్ కెన్ మెజర్ ద రేట్ ఆఫ్ ఐరన్ కోటింగ్ డిగ్రడేషన్ రేటుని కొలిచే ఒక అధునాతన టెక్నిక్తో ఇటీవల ఏఐఐటి వారు వార్తల్లోకి వచ్చారు అంటారు. ఐఐటి బాంబే ఎన్ఎఫ్. ఐఐటీస్కి సంబంధించి మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఏఐఐటి వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, ఏదైనా ఉంటే ప్రత్యేకత సరిపోతుంది. దాని ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగరు, సింగిల్ లైన్ క్వశ్చన్గానే అడుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2020 కరోనా పరిస్థితుల కాలం తర్వాత ఐఐటీసీ సాధిస్తున్న అద్భుతాలను మనం చూస్తున్నాం. డిఫరెంట్ ఇన్నోవేషన్స్ భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి. సో కాబట్టి ఐఐటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇదొకటి ఐఐటీ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇస్రో అన్వీల్స్ అడ్వాన్స్డ్ ఫియస్ట్ 2025 సాఫ్ట్వేర్. ఇటీవల ఐఐటి హైదరాబాద్లో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు లాంచ్ చేసిన అడ్వాన్స్డ్ ఫీస్ట్ అనేది 2025 సాఫ్ట్వేర్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతరిక్ష రంగానికి సంబంధించిన పరిశోధనలతో పాటు సాంకేతికతకు సంబంధించి కూడా ఇస్రో సహకారం అందిస్తుంది అని చెప్పేసి ఇస్రో ప్రస్తుత చైర్మన్గా ఉన్న నారాయణన్ గారు చెప్పడం జరిగింది, వి నారాయణన్ గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఫీస్ట్ అంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫీస్ట్. మరి ఎక్కడ అంటే ఇటీవల ఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు 8th నేషనల్ ఫైనైట్ ఎలిమెంట్ డెవలపర్స్ సమ్మిట్ గుర్తుంచుకోండి. ఐఐటి హైదరాబాద్ జరిగింది, అక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ బిల్డ్స్
శాటిలైట్స్ అండ్ లాంచెస్ రాకెట్స్ శాటిలైట్లనే కాకుండా మేము సాఫ్ట్వేర్స్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇండస్ట్రీ సెక్టార్కి వాటికి ఉపయుక్తంగా ఉండేది, గుర్తుపెట్టుకోండి. అండ్ చంద్రయాన్ 4, శుక్రయాన్ అండ్ ఇటువంటి ప్రయోగాలన్నీ కూడా రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం. భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇవన్నీ కూడా అంతరిక్ష రంగం పైన మనం చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము. బడ్జెట్ అలొకేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పేస్ ఎకానమీలో మన వాటా పెరుగుతుంది. సో ఇక్కడ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీకి విధులు నిర్వర్తిస్తున్న, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు చెప్పిన స్టేట్మెంట్స్ చూద్దాము. గగన్యాన్ సముద్రయాన్ వచ్చే ఏడాదంట 2027. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ 4ని ఏ సంవత్సరంలోట 2027. 2027లో చంద్రయాన్ 4 అండ్ గగన్యాన్ సముద్రయాన్ ఏమో నెక్స్ట్ ఇయర్. అందులో భాగంగా LVM-3 రాకెట్ను కనీసం 2 సార్లు ప్రయోగించి చంద్రయాన్ 4 మిషన్కు సంబంధించిన 5 భిన్న భాగాలు నింగిలోకి పంపిస్తామని చెప్పారు. వాటిని కక్షలోకే బిగిస్తామని చెప్పారు. అంటే స్పేస్ డాకింగ్. PTA వార్తా సంస్థతో తన ఈ అంశాలను చెప్పడం జరిగింది. ఇక భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ను వచ్చే ఏడాది చేపడతామని తెలిపారు. దానిలో భాగంగా తొలి మానవరహిత రోబోను పంపిస్తారు. మిషన్ వ్యోమమిత్ర ఆ రోబో పేరు. ఈ ఏడాది నిర్వహిస్తామన్నారు ఆ రోబోను పంపడం. మహాసముద్రంలో, సో ఇప్పుడు అంతరిక్షం అయిపోయింది, ఇక సముద్రంలోకి. మహాసముద్రంలో 6000 మీటర్ల లోతు కంటే 6 కిలోమీటర్ల డెప్త్కి, ఓకేనా, 3 శాస్త్రవేత్తలను పంపించే సముద్రయాన్ ప్రయోగాన్ని కూడా 2026లో చేపడతామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం $800 కోట్ల ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణము వచ్చే దశాబ్దంలో $4,400 కోట్ల పెరుగుతుందని జితేంద్ర సింగ్ గారు అంచనా వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇండియాస్ ఫస్ట్ ఫెరెట్ రీసెర్చ్ ఫెసిలిటీ అనేది వార్తల్లోకి వచ్చింది. భారత్ లాంచ్ చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్ టాపిక్స్, ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఇండియాస్ ఫస్ట్ ఫెరెట్ రీసెర్చ్ ఫెసిలిటీ ఫర్ వ్యాక్సిన్స్ R&D ఇనాగ్రేటెడ్ ఇన్ ఫరీదాబాద్ అంటే హర్యానాలో. సో భారతదేశంలో మొట్టమొదటి ఫెరెట్ రీసెర్చ్ ఫెసిలిటీని ఎక్కడ లాంచ్ చేశారు అని అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఏ ఇన్స్టిట్యూట్లో అంటే ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? ఫరీదాబాద్, హర్యానా. నెక్స్ట్ జన్యు మార్పిడి సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో, జెనెటికల్లీ మాడిఫైడ్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చూడాలి. మనము డాలీ ఇవన్నీ పేర్లు కూడా మన చరిత్రలో చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి గుర్రం, అశ్వం అనేది అర్జెంటీనా శాస్త్రవేత్తలు సృష్టించారు. జన్యు మార్పిడితో ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు. అర్జెంటీనాలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆడ పోలో ప్యూరేజ్ అనే గుర్రం నుంచి తీసుకున్న జన్యువులను కొద్దిపాటి మార్పులు చేసి ఈ కొత్త అశ్వాలను సృష్టించారు. శాస్త్రవేత్తలు క్రిస్పర్ Cas9 విధానాన్ని అవలంబించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తేందుకు మాడిఫికేషన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, ఇటీవల ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి అశ్వం ఎక్కడ అని. గజరాజుల గమనాన్ని తెలిపే ఒక ట్రాకర్ని సృష్టించడం జరిగింది. గజరాజులు ఎటు వెళ్తున్నాయంటే ఏనుగుల గమనాన్ని, మూమెంట్ని. సో ఇక్కడ కర్ణాటకలో తయారైన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన రేడియో కాలర్ ట్రాకర్. సో ఇక్కడ చూస్తే ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టేందుకు కర్ణాటక అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్ను రూపొందించింది, వినియోగంలోకి తెచ్చింది. దీంతో ఏనుగుల సంచారం తెలుసుకుంటూ గ్రామాలు, పంట పొలాలపై వాటి దారులను నిలువరించే అవకాశం ఉందంట. కర్ణాటక పేటెంటెడ్ ట్రాకర్గా పిలిచే ఈ రేడియో కాలర్ను అటవీ శాఖ ప్రధాన ఉన్నతాధికారి గారు వారి ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగిందంట, గుర్తుంచుకోండి. మందలో ఒక ఏనుగుకు ట్రాకర్ను అమర్చితే అది వెళ్ళే దిశ కంట్రోల్ రూమ్లో తెలుస్తుందంట, అలాగా. సో సాంకేతికత. అండ్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్, సో తను తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, WHO నుండి ఎగ్జిట్ అని చెప్పేసి, ప్యారిస్ ఒప్పందం నుండి బయటకు వస్తామని చెప్పేసి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చడం జరిగింది. ఇవన్నీ కూడా సంచలన నిర్ణయాలు. సుంకాలు పెంచుతున్నారు వివిధ దేశాలకు సంబంధించి. సో ఇక్కడ తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఏదైతే ఉంటుందో అక్కడి నుండి కూడా ఎగ్జిట్ అవుతున్నట్టుగా ఇటీవల అధికారిక ఉత్తర్వులతో చెప్పడం జరిగింది. సో UNHRC వార్తల్లోకి వచ్చింది కూడా చూడండి. 15th March 2006 రోజున ఏర్పాటైన సంస్థ, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. 47 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు
ఒక కూటమికి, ఒక సంస్థకి ఫండింగ్ ఇవ్వడం కూడా నిలుపుదల చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఆ కూటమి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలెస్తైన్ రెఫ్యూజీస్ అనే సంస్థ. ఇది అమ్మన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఆ సంస్థకి నిధులను ఇవ్వడం కూడా ఆపేస్తున్నామని చెప్పేసి అమెరికా తీసుకున్న సంచలన నిర్ణయం. అండ్ వాటర్ షెడ్ యాత్ర అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. వాటర్ షెడ్ యాత్ర. సో ఇదేంటంటే ఒక అవగాహన కార్యక్రమం. దేనికంటే వాటర్ షెడ్కి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం విషయంలో ప్రారంభమైన ఒక క్యాంపెయిన్ టు ప్రమోట్ అవేర్నెస్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఎవరు ప్రారంభించారంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు కదా, తను ప్రారంభించడం జరిగింది ఇటీవల. అత్యంత వేడి జనవరి నెలలోనే అని కోపర్నికస్ సంస్థ, లానినా ప్రభావంతోనూ తగ్గని ఉష్ణోగ్రతలు ఐరోపా వాతావరణ సంస్థ వెల్లడించిన అంశం. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రతలు అంచనాల కంటే ఎక్కువగా నమోదయ్యాయని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వెల్లడించింది. ఇప్పటిదాకా రికార్డుల్లో నమోదైన అత్యంత వేడి జనవరి ఇదేనని పేర్కొంది. లానినా ప్రభావంతో ఈసారి ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న అంచనాలు ఈ జనవరిలో తలకిందులు అయ్యాయని పేర్కొనడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనము గతంలో డిస్కస్ చేసిన ఒక పుస్తకం రాబోతుందని చెప్పాను, ఇప్పుడు వచ్చేసింది. మార్కెట్లో రిలీజ్ అయిన ఒక పుస్తకం బిల్ గేట్స్కి సంబంధించిన ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ బిల్ గేట్స్. సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరి ఆత్మకథ అంటారు? బిల్ గేట్స్ అంటే తన చరిత్రను తనే రాసుకున్నారు. ఓకేనా? ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఫిబ్రవరి 7th జరిగింది. అండ్ ఐఐటి బాంబే వారు ప్రారంభించిన ఒక టెక్నిక్, అండ్ ఇస్రో డెవలప్ చేసిన ఫీస్ట్ సాఫ్ట్వేర్, చంద్రయాన్ 4, గగన్యాన్, సముద్రయాన్ ఇటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించిన అప్డేట్. భారతదేశంలో మొట్టమొదటి ఫెరెట్ రీసెర్చ్ ఫెసిలిటీ ఎక్కడ అంటే హర్యానా ఫరీదాబాద్లో. ప్రపంచంలో తొలి జన్యు మార్పిడి గుర్రం అర్జెంటీనా శాస్త్రవేత్త సృష్టి. గజరాజుల గమనాన్ని తెలిపే ఒక ట్రాకర్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది కర్ణాటకలో. అండ్ యుఎన్హెచ్ఆర్సీ నుండి ఎగ్జిట్ అవుతూ అమెరికా. అండ్ వాటర్ షెడ్ యాత్ర అనే ఒక అవగాహన కార్యక్రమం. అత్యంత వేడి నెల జనవరిలోనే అని చెప్పేసి కోపర్నికస్ సంస్థ అంశము. నెక్స్ట్ బిల్ గేట్స్ ఆత్మకథ రిలీజ్ అయింది, సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే ఒక అంశము. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.